విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా జీవీఎంసీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు అరగుండ్లు కొట్టుకుని నిరసన తెలియజేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ కార్మికుల కోసం హెల్త్ కార్డు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా హెల్త్ కార్డు అనేది వారికి అందని ద్రాక్షగానే మిగిలిందని కార్మిక సంఘ నాయకులు ఆరోపించారు. ఇక ఏపీ సీఎం ఎన్నికల సమయంలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు హామీని తుంగలో తొక్కారని కార్మిక సంఘాలు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 3.5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగుల యొక్క డిఏలు, ఇంక్రిమెంట్లు, సెలవు జీతాలు, ఇతర సమస్యల వెంటనే పరిష్కారం చేయాలని, అలాగే హెల్త్ కార్డు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నప్పుడు కూడా హెల్త్ అనేది కార్మికులకు అందదాక్షగా మిగిలిపోయింది. అనారోగ్యంతో కార్మికులు చాలా ఇబ్బంది పడుతుంటే సొంత నిధులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హెల్త్ కార్డులు పనిచేయడం లేదని చెప్పి ఒక పక్క పర్మనెంట్ ఎంప్లాయీస్, మరో పక్క నుండి మేమేం గెలుతాము కోరికలు కోరట్లేదు. ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల సందర్భంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ న్యాయం చేస్తానని, వారందరినీ రెగ్యులర్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం అది ఎంత పని అని చెప్పి ఇవాళ చెప్పినటువంటి ముఖ్యమంత్రి 3.5 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈ రోజుకి సమస్య పరిష్కారం చేయకుండా, 4 ఏళ్ళు అయిపోతున్నా ఈ రోజుకి కూడా సమస్య పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్న తరుణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సమ్మెకు అనేది దిగడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేసి సమ్మెకు పిలుపుతో మేమంతా సమ్మెలో ఉన్నాం. సమ్మెలో ఉన్నప్పుడు ఏదైతే డిమాండ్లు పెట్టామో, చర్చలు పిలిచారో, ఫస్ట్ రోజు ఏదైతే మంత్రివర్గం చర్చలు నిర్వహించిందో అదే చర్చలు మళ్ళీ కొనసాగుతున్నాయి తప్ప చర్చల పేరుతో కాలయాపన చేస్తూ సమ్మెను కొనసాగించడానికి ప్రభుత్వమే కారణం అవుతుందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కనీస వేతనం పెంచకపోతే మాత్రం జీతాలు పెంచేంత వరకు కూడా మేము సమ్మెను కొనసాగిస్తామని చెప్పి దీనికి ప్రభుత్వ వైఖరి నిరసనగా ఇవాళ జీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీ ఆధ్వర్యంలో అర్థ శిరోమండలంతో ఇవాళ కార్మికుల నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇక ప్రభుత్వం ఎప్పటికైనా దిగిరాకపోతే మా సమ్మెను మరింత ఉధృతంగా వెళ్ళి అత్యవసర సర్వీసులు అయినటువంటి నీటి సరఫరా, ఎలక్ట్రికల్ విభాగాలు కూడా ఆఫ్ చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే హెల్త్ అలవెన్స్ అలాగే రిలీజ్ చేసినప్పుడు కూడా జీతాలు పెంచమంటే ముఖ్యమంత్రి గారు తానేదో గొప్పగా ప్రవేశపెట్టాను, నేనొక్కనే దేశంలో అమలు చేస్తున్నాను హెల్త్ అలవెన్స్ అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ హెల్త్ అలవెన్స్ జీతంలో కలిపి అదే ఇదే అని చెప్పి తెక్కమగ పెట్టడం అనేది ముఖ్యమంత్రి గారు మీరు తెక్కమగ పెడతారేమో, తెక్కలో మేము తెక్కలోనే నిజాలు నమ్మడానికి అని చెప్పి అర్థం చేసుకోవాలి మంత్రివర్గం చెప్పి